హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్. ఈరోజు మనం ప్రిపోజిషన్లో భాగంగా పార్ట్ 20 20వ పార్ట్, ప్రిపోజిషన్లో 20వ పార్ట్లో భాగంగా టిల్, అంటిల్, బై, అప్ టు అనే ప్రిపోజిషన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది డిస్కస్ చేయబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, టిల్, అంటిల్, అప్ టు, బై అనే ప్రిపోజిషన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టిల్, అంటిల్ గురించి చూద్దాం. టిల్, అంటిల్ అనేది మనం టిల్, అంటిల్ గురించి చూద్దాం. టిల్లు, అంటిల్ అనేవి రెండు కూడా ఒకటే. రెండింటిలో రెండు కూడా ఇంటర్చేంజబుల్, ఏది రాసినా రైటే. రెండింటిలో కూడా టు సే హౌ లాంగ్ ఏ సిచ్యువేషన్ కంటిన్యూస్ అంటే ఒక పని ఎంతవరకు, ఒక సిచ్యువేషన్ ఎంతవరకు జరుగుతుందో వరకు అనే అర్థం వస్తుందండి. వరకు అని. టు సే హౌ లాంగ్ ఏ సిచ్యువేషన్ కంటిన్యూస్, ఒక పని ఎంతవరకు లేదా ఒక సిచ్యువేషన్ ఎంతవరకు జరుగుతుందో అని చెప్పడమే టిల్, అంటిల్ అనే. ఇది ప్రిపోజిషన్గా పనిచేస్తుంది, కంజంక్షన్గా కూడా పనిచేస్తాయి. రెండును టిల్, అంటిల్ రెండు కూడా ప్రిపోజిషన్గా పనిచేస్తాయి, కంజంక్షన్గా పనిచేస్తాయి. ఓకేనా? రెండు ఒకటే మీనింగ్, బోత్ ఆర్ సేమ్ మీనింగ్. టిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో టిల్ను ఉపయోగిస్తారు, అంటిల్ని ఫార్మల్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తారు. కాబట్టి రెండు ఇంటర్చేంజబుల్, ఏది రాసినా రైటే. ఆప్షన్స్లో ఏదో ఒకటే అడుగుతారు మిమ్మల్ని. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ప్రిపోజిషన్కి ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అవ్వాలంటే దాని ముందు, అదే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ, ఓకేనా, అంటూ అదే ప్రొనౌన్ కానీ రావాలి. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ లేదా వెర్బ్ వన్ ఇంగ్ జెరాన్లు కానీ వస్తుంటాయి. నేను ఆల్రెడీ ప్రిపోజిషన్స్ పార్ట్ 1లో చెప్పుకున్నాను. సో అప్పుడు అది ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. చూద్దామండి. ఐ స్టేడ్ ఇన్ బెడ్ టిల్ ఆర్ అంటిల్, ఏది రాసిన రైటే. అంటిల్ ఆఫ్ పాస్ట్ 10 అంటే ఏంటంటే 10:30 వరకు నేను బెడ్ మీద ఉన్నాను అని అర్థం. సో ఐ స్టేడ్ ఇన్ బెడ్ టిల్ ఆఫ్ పాస్ట్ 10 అన్న రైటే, అంటిల్ ఆఫ్ పాస్ట్ 10 అన్న రైటే, ఏది రాసిన రైటే. ఓకేనా? అంటే ఒక వరకు అని అర్థం వచ్చినప్పుడు సెంటెన్స్లో టిల్ కానీ అంటిల్ కానీ ఉపయోగించాలి. ఐ డిడెంట్ గెట్ అప్ టిల్ ఆఫ్ పాస్ట్ 10 అంటిల్ ఆఫ్ పాస్ట్ 10. నేను ఐ డిడెంట్ గెట్ అప్ అంటే నేను లేవలేదు. ఎంతవరకు? 10:30 వరకు లేగలేదు. 10:30 వరకు బెడ్ మీద ఉన్నాను అన్న సందర్భంలో చెప్పిన అక్కడ 10:30 వరకు నేను లేవలేదని చెప్పినప్పుడు టిల్, అంటిల్ అని చెప్పాలి, వరకు అని. ఓకేనా? టైం ఉండాలి పక్కన. ఇది నౌన్ అండి, దీని ముందు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ప్రపోజిషన్గా పనిచేస్తుంది. ఐ విల్ బీ వర్కింగ్ డాష్ 10:30 AM, టిల్ అని అనొచ్చు, అంటిల్ అనొచ్చు. ఐ విల్ బీ వర్కింగ్, నేను 10:30 వరకు, ఉదయం 10:30 వరకు పని చేస్తాను అని. దాని అదే టిల్ అనొచ్చు, అంటిల్ అనొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. అలాగే రవి విల్ బీ అవే టిల్ మండే లేదా అంటిల్ మండే. రవి విల్ బీ అవే, రవి దూరంగా దూరంగా వెళ్తాడు, దూరంగా ఉంటాడు. ఎప్పటి వరకు? మండే వరకు. నెక్స్ట్ అంటే ద న్యూ టైం టేబుల్ విల్ రిమైన్ ఇన్ ఆపరేషన్ టిల్ June 30 లేదా అంటిల్ June 30 అంటే June 30 వరకు కొత్త టైం టేబుల్ అమల్లో ఉంటుంది అర్థం. వరకు June 30 వరకు అమల్లో ఉంటుందని. నెక్స్ట్ అంటే హీ డి నాట్ కమ్ టిల్ మార్నింగ్ అంటిల్ మార్నింగ్ అంటే అతను మార్నింగ్ వరకు రాలేదు అని అర్థం. ఎక్సెప్షన్ చూడండి అక్కడ. షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ అంటిల్ 1995 అంటే అతను ఢిల్లీలో నివసించాడు ఎంతవరకు? అంటిల్ 1995 వరకు నివసించారు. ఆమె షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ ఫ్రమ్ 1995. దీని అర్థం ఏంటి? ఇక్కడ ఓన్లీ డాష్ ఇస్తే అంటిల్ రాయొచ్చు, ఫ్రమ్ రాయొచ్చు. ఎందుకంటే 1995 నుండి ఆమె నివసించేది అక్కడ అన్నప్పుడు ఫ్రమ్ ఉపయోగిస్తాం. లేదు 1995 వరకు అనే మీనింగ్లో చెప్పినప్పుడు అంటిల్ రాస్తాం, ఏది రాసినా రైటే. అయితే ఇక్కడ పాస్ట్ టెన్స్లో చెప్పాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 కానీ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ ఉంటే అప్పుడు సిన్స్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? సిన్స్ 1995 నుండి పాయింట్ ఆఫ్ టైం అవుద్ది ఇక్కడ. ఓకేనా? ఫ్రమ్ కూడా పాయింట్ ఆఫ్ టైమే, కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాకుండా మిగతా టెన్స్లో ఫ్రమ్ అని ఉపయోగిస్తాం చెప్పాం. సో నుండి అని మీనింగ్ వచ్చినప్పుడు ఫ్రమ్ కానీ సిన్స్ కానీ, వరకు అని వచ్చినప్పుడు అంటిల్ అని చెప్పాలి. నెక్స్ట్ అండి మరో ఎక్సెప్షన్. ఐ విల్ బీ వర్కింగ్ అంటిల్ 10 AM
ఐ విల్ బీ వర్కింగ్ అంటిల్ 10 AM. నేను 10 AM వరకు వర్క్ చేస్తాను అని అర్థం. అంటిల్ అని మీనింగ్ వస్తుంది. టిల్ వాడినా అంటిల్ వాడినా ఒకటే. నెక్స్ట్ అండి, ఐ విల్ స్టాప్ వర్కింగ్ అట్ 10 AM. చూసారా, నేను పని చేస్తాను ఎంతవరకు? 10 AM వరకు. ఇక్కడేటన్నాము ఐ విల్ స్టాప్ అన్నాం. ఐ విల్ స్టాప్ వర్కింగ్. స్టాప్ అనే పదం వాడినప్పుడు వరకు అని మీనింగ్ రాదు. ఐ విల్ స్టాప్ వర్కింగ్ అట్ 10 AM. 10 గంటలకి వర్క్ ఆపేస్తాను. అప్పుడు ఎట్ట ఉపయోగిస్తాం? పర్టికులర్ టైము 10 గంటలకల్లా వర్క్ని ఆపేస్తానని. 10 గంటల వరకు చేస్తాను అన్నప్పుడు మాత్రం అంటిల్. ఓకేనా? నెక్స్ట్ అండి, రవి విల్ బి దేర్ అంటిల్ మండే. రవి విల్ బి దేర్ అక్కడ ఉంటాడు. అంటిల్ మండే వరకు ఉంటాడు. రవి విల్ బి బ్యాక్. విల్ బి బ్యాక్ అంటే రావడం, వెనక్కి రావడం. ఎప్పుడు వస్తాడు? ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ మండే అని చెప్పాం కదా. చూసారా, ఇక్కడ మీనింగ్ బట్టి చూడాలి. రవి విల్ బి దేర్ అక్కడ ఉంటాడు. ఆన్ మండే అనకూడదు, అంటిల్ మండే, టిల్ మండే అనాలి. మండే వరకు ఉంటాడని. రవి విల్ బి బ్యాక్ ఆన్ మండే అనాలా. తిరిగి వస్తాడు ఎప్పుడు? మండే వస్తాడని. చూసారా, మీనింగ్ మారిపోయింది. తిరిగి వచ్చినప్పుడు లేదా స్టాప్ అయినప్పుడు. స్టాప్ అన్నప్పుడు ఏ టైంకి స్టాప్ అవుతుంది వర్క్? అట్ 10 AM అన్నాం. విల్ బి బ్యాక్ ఎప్పుడు వస్తున్నాడు? మండే. అప్పుడు ఆన్ మండే, ఆన్ సండే అంటాం. కానీ అక్కడ ఉంటాడు పలానా రోజు వరకు అన్నప్పుడు మాత్రం అంటిల్ మండే అనాలి. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, టు మండే, టూ అంటే వరకు కదంటే టూ పక్కన టైంకి సంబంధించిన మండే, సండే లేదా 10 AM వచ్చినప్పుడు ఫ్రమ్ టు అని 2 కాంబినేషన్ రావాలి. టూ ఒకటే వాడకూడదు. ఫ్రమ్ టు కాంబినేషన్ వచ్చినప్పుడే టైంకి సంబంధించి వాడాలి. ఫ్రమ్ సండే టు మండే అనాలి. ఫ్రమ్ 10 AM టు 9 AM అనే అనాలి. ఓకేనా? మరో ఎక్సెప్షన్ అంటే అంటిల్ 12 o'clock ఐ డిడ్ నాట్ స్లీప్. 12 గంటల వరకు నేను పడుకోలేదు అన్నాడు. రైట్ అండి. టిల్ 12 o'clock ఐ డిడ్ నాట్ స్లీప్. అంటిల్ 12 o'clock చివరిని రాసినా స్టార్టింగ్ రాసినా ఒకటే, కానీ టిల్ 12 o'clockతో టిల్తో స్టార్టింగ్ రాయకూడదు సెంటెన్స్ స్టార్టింగ్లో. ఓకేనా? ఐ డిడ్ నాట్ స్లీప్ అంటిల్ 12 o'clock, టిల్ 12 o'clock రెండు రైటే. కానీ ఫ్రంట్లో సెంటెన్స్ స్టార్టింగ్లో రాదన్నప్పుడు అంటిల్తోనే రాయాలి తప్ప టిల్తో రాయకూడదు. టిల్తో సెంటెన్స్ని స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ అండి, ఎక్సెప్షన్. ఐ ఆమ్ అవేక్ అంటిల్ మిడ్ నైట్. ఐ ఆమ్ అవేక్ అంటిల్ మిడ్ నైట్. నేను మిడ్ నైట్ వరకు మెలకులో ఉన్నాను, నిద్రపోలేదని అర్థం. మిడ్ నైట్ వరకు అని అర్థం. అవేక్ అని రావడం వల్ల. ఐ వేకప్ అట్ మిడ్ నైట్. అర్ధరాత్రి నేను లేచాను నిద్రలో నుంచి అని. అప్పుడు ఏమొచ్చింది? అట్ వచ్చింది. చూసారా, ఐ వేకప్ అట్ మిడ్ నైట్ అనాలా. ఐ వేకప్ అంటిల్ మిడ్ నైట్ అంటే తప్పు. నేను మిడ్ నైట్ వరకు లేచాను అనం కదా. మిడ్ నైట్కి లేచాను, అర్ధరాత్రి లేచాను అని అనాలి. అప్పుడు పర్టికులర్ మిడ్ నైట్ అంటే పాయింట్ ఆఫ్ టైం కాబట్టి అట్ మిడ్ నైట్. ఐ వేకప్ అట్ మిడ్ నైట్ లేచాను. అదే ఐ ఆమ్ అవేక్ అంటిల్ మిడ్ నైట్ వరకు నేను పడుకోకుండా ఉన్నాను, మెలకువగా ఉన్నాను. ఓకేనా? అలాంటప్పుడు వరకు అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు కంపేర్ అంటిల్ అండ్ బై. అంటిల్కి బైకి కంపారిజన్. ఆల్రెడీ బైతో ఏ విధంగా టైంని యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ గత వీడియోలో చేసి ఉన్నాం. ఇక్కడ జస్ట్ వీటి కోసం కంపారిజన్ కోసం బై గురించి చెప్తున్నాను. బై అంటే ఇక్కడ నాట్ లేటర్ దాన్ అంటే ఆలస్యం కాకుండా ఆ టైంకి ముందే అని అర్థం. పలానా టైము అంటే ఇక్కడ ఏముంటుంది అక్కడ అంటే డెడ్ లైన్కి ముందే అవ్వాలి పని. ఓకేనా? అలాగే సంథింగ్ హ్యాపెన్స్ బై ఎ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే నేను పలానా టైం కల్లా చేరుకుంటాను అంటే ఫ్యూచరే కదా. నేను పలానా టైం కల్లా ఆఫీస్ చేరుకుంటాను బై 10 AM అంటే ఆ టైం లోపే చేరుకోవాలని అర్థం. నాట్ లేటర్ దాన్, ఆ టైం తర్వాత కాదు. డెడ్ లైన్ ఉంటుంది, దానికి ముందే అని అర్థం. చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై 10 AM. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై 10 AM. నా వర్క్ని 10 AM కల్లా పూర్తి చేస్తాను అంటే 10 AM లోపు అయిపోవచ్చు. అందుకని ఇక్కడ అంటిల్ 10 AM అనకూడదు, వరకు అని అనలేదు. ఇక్కడ మీనింగ్ చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ అన్నాడు. టార్గెట్ ఉంది అక్కడ, డెడ్ లైన్ ఉందన్నమాట, ఫినిష్ చేయడం అని. ఐ విల్ బీ వర్కింగ్, ఇక్కడ చూడండి నేను పని చేస్తుంటాను అంటిల్ 10 AM. అప్పుడు అంటిల్ వాడాలి 10 AM వరకు. అది దీనికి తేడా. ఓకేనా? నెక్స్ట్, వీ హ్యావ్ టు బీ హోమ్ బై 5 o'clock. నేను తప్పనిసరిగా 5 గంటలలోపు ఇంటి దగ్గర ఉంటామని అర్థం. అప్పుడు బై 5 లేదా 5 లోపైనా ఉండొచ్చు. వీ విల్ నాట్ కమ్ టు హోమ్ అంటిల్ 5 o'clock. ఇక్కడ చూడండి, వీ విల్ నాట్ కమ్ టు హోమ్, మేము ఇంటికి రాము అంటిల్ 5 o'clock. 5 గంటల వరకు మేము ఇంటికి రాము అని అర్థం. ఖచ్చితంగా ఉంటాను అంటే ఇక్కడ డెడ్ లైను ఆ పని.
ఇక్కడ డెడ్ లైన్ కాదు, ఇక్కడ అంతవరకు ఉంటాము అని మీనింగ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ అంటే దే నీడ్ టు రైట్ దేర్ రిపోర్ట్స్ డాష్ టుమారో. దే నీడ్ టు రైట్ దేర్ రిపోర్ట్స్. వాళ్ళ రిపోర్ట్స్ రాయడం చాలా అవసరం. ఎప్పటికల్లా డెడ్ లైన్ కంపల్సరీగా చేయాలన్నమాట. అలాంటి టైంలో పలాంటి టైం కల్లా చేయాలి అని డెడ్ లైన్ ఉన్నప్పుడు బై ఉపయోగిస్తాం, టిల్ ఉపయోగించాం. ఓకేనా. టిల్ అంటే వరకు అని మీనింగ్ వస్తుంది. దే నీడ్ టు రైట్ దేర్ రిపోర్ట్స్ బై టుమారో అనాలి. అంటే రేపటికల్లా రిపోర్ట్స్ని రెడీ చేయడం వాళ్ళకి చాలా అవసరము అని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ అంటే వీ హ్యావ్ టు లీవ్ ద బీచ్ బై 10 AM. వీ హ్యావ్ టు లీవ్ అంటే తప్పనిసరిగా మనము బీచ్ని 10 AM కల్లా, అంటే 10 AM లోపైన బీచ్ నుండి వెళ్ళిపోవాలి, లెఫ్ట్ అయిపోవాలని. ఓకేనా. అది బై 10 AM. వీ హ్యావ్ టు స్టే. చూసారు ఇక్కడ స్టే అని ఉంది, అంటే ఉండడం. ఎంతవరకు? అంటిల్ 10 AM. 10 AM వరకు వీ హ్యావ్ టు స్టే అట్ ది బీచ్, తప్పనిసరిగా ఉండాలి అని. చూసారా అక్కడ ఒక వర్డ్ వల్ల మారిపోతుంది మీనింగ్, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టిల్లు అంటిల్ని కంజంక్షన్గా ఏ విధంగా ఉపయోగిస్తాము? కంజంక్షన్ అంటే ఏమవ్వాలి? 2 క్లాజులను కలిపేది. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉన్న 2 క్లాజులను కలిపేది. ఇక్కడ చూడండి, లెట్ us వెయిట్ అంటిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. అంటే ఇట్ స్టాప్స్ రైనింగ్, వర్షం ఆగే వరకు మనము వెయిట్ చేద్దాము అని అర్థం. ఓకేనా. అంటిల్ తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్. సో ఇది కంజంక్షన్గా సబార్డినేట్ కంజంక్షన్గా పనిచేస్తుంది అనమాట. అంటిల్ 2 క్లాజులు కలుపుతుంది అనమాట. ఐ విల్ వెయిట్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్. నేను వెయిట్ చేస్తాను రెయిన్ ఆగే వరకు. ఇక్కడ చూడండి, విల్ వెయిట్ అంటే ఫ్యూచర్ టెన్స్, విల్ ప్లస్ V1 వచ్చింది. ఎక్కడ వచ్చింది? వెర్బ్ 1 అంటే సింపుల్ ప్రజెంట్. వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ వెర్బ్ 1 కానీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యు ఆర్ నాట్ గోయింగ్ హోమ్ అంటిల్ యూ హ్యావ్ ఫినిష్డ్ ద రిపోర్ట్. యు ఆర్ నాట్ గోయింగ్ హోమ్, నువ్వు ఇంటికి వెళ్ళటం లేదు. అంటిల్ యూ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఫినిష్ చేసినంత వరకు అని అర్థం. ఇక్కడ ఇదంతా సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్. క్లాజ్ 2 క్లాజ్ ఇది కంజంక్షన్గా పనిచేస్తుంది. ఇక్కడ అంటిల్ అనేది ఇక్కడ కంజంక్షను, ప్రిపోజిషన్ కాదు. ఓకేనా. ఈ సెంటెన్స్ ఇచ్చి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అంటే అక్కడ అంటిల్ అనేది ఏమవుతుందండి? కంజంక్షన్, ప్రిపోజిషన్ కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ అన్నటువంటి ఒక క్లాజ్ని కలుపుతుంది కాబట్టి. ఐ విల్ వెయిట్ అంటిల్ షీ గెట్స్ హియర్. ఐ విల్ వెయిట్. ఎక్కడ చూడండి, ఎంత మనం చెప్పాం, ప్రజెంట్ టెన్స్ హ్యావ్ ప్లస్ V3, ప్రజెంట్ పర్ఫెక్ట్. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ ప్లస్ V3 కానీ లేదా వెర్బ్ 1కి SES వచ్చిందంటే ఇక్కడ సింపుల్ ఫ్యూచరు టెన్సెస్. అయితే ఇక్కడ ఐ విల్ వెయిట్ అంటిల్ షీ గెట్స్ హియర్ అన్నాం. ఇక్కడ విల్ ప్లస్ V1 సెల్ఫ్ ప్లస్ V1 ఫ్యూచర్ టెన్స్ వస్తే ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ వెర్బ్ 1 కానీ రావాలి, గెట్ కానీ గెట్స్ కానీ రావాలి. అయితే ఇక్కడ ఏముంది? సీ విల్ గెట్ హియర్. ఇటువైపు సింపుల్ ప్రజెంట్, ఇటువైపు సింపుల్ ప్రజెంట్ రాదు, అంటిల్ తర్వాత తప్పు. అంటిల్ సీ గెట్స్ హియర్ అనే వాడాలి. వీ డిడ్ నాట్ రీడ్ అంటిల్ టీచర్ టోల్డ్ us. ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఉంది, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంది, అలా వాడచ్చు. వీ డిడ్ నాట్ రీడ్ అంటిల్ టీచర్ టోల్డ్ us. మా టీచర్ చెప్పినంత వరకు మేము చదవలేదు. డోంట్ గో అవుట్ అంటిల్ ఐ రిటర్న్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉండొచ్చు, లేదంటే ఇటుపక్క ఫ్యూచరు, ఇటుపక్క సింపుల్ ప్రజెంట్ ఉండాలి. ఇటుపక్క ప్రజెంట్, ఇటుపక్క హ్యావ్ ప్లస్ V3, లేదా ఇటు ఫాస్ట్, ఇటుపక్క హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అది దాంతో టిల్, అది అంటిల్తో వచ్చినటువంటి టెన్సెస్ అనమాట, కంజంక్షన్గా వచ్చినప్పుడు. అంతేగాని ఇటుపక్క సింపుల్ ఫ్యూచర్ ఉండి ఇటుపక్క కూడా సింపుల్ ఫ్యూచర్ మాత్రం రాయకూడదు. అక్కడ ఇది ఎక్సెప్షన్ అనమాట. పాస్ట్ ఉండొచ్చు, ప్రజెంట్ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇటు ప్రజెంట్ ఉండి ఇటుపక్క హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 ఉండొచ్చు, ఇటు పాస్ట్ ఉండి ఇటుపక్క హ్యాడ్ ప్లస్ V3 ఉండొచ్చు. డోంట్ గో అంటిల్ ఐ రిటర్న్. నేను వచ్చినంత వరకు, తిరిగి వచ్చినంత వరకు వెళ్ళొద్దు అని అర్థం. ఈ విధంగా ఒక 2 క్లాజులు కలుపుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే కంజంక్షన్గా అక్కడ పనిచేస్తుంది అంటిల్ అనేది. టిల్ అయినా వాడచ్చు, అంటిల్ అయినా వాడచ్చు. నెక్స్ట్ అండి అప్ టుని ఏ విధంగా ఉపయోగిస్తాం? అప్ టుని ప్రిపోజిషన్గా మాత్రమే వాడతాము. ఓకేనా. ఏ సందర్భాలు వాడతాం? డిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు, క్వాంటిటీ గురించి మాట్లాడినప్పుడు, ప్లేస్ గురించి మాట్లాడినప్పుడు, ఫిట్ ఫర్, నువ్వు ఆ పనికి వస్తావు, ఫిట్ ఆ జాబ్కి, చాయిస్, ఏది చేయాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పిన సందర్భంలో అప్ టుని వాడతాం. అప్ టు. చూడండి, జస్ట్ వాక్ డాష్ ది పోస్ట్ ఆఫీస్. ప్లేస్ ఉంది, జస్ట్ వాక్ డాష్ ది పోస్ట్ ఆఫీస్. అప్ టు ద పోస్ట్ ఆఫీస్ అనాలి, టిల్లు అంటిల్ అనకూడదు. జస్ట్ వాక్ టు ద పోస్ట్ ఆఫీస్, వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ అనాలి, వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్. ఓకేనా.
ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనాలి. ఇక్కడైతే జస్ట్ వాక్ అప్ టు ద పోస్ట్ ఆఫీస్ వరకు, అప్ టు కూడా వరకు. టు అంటే ఆ ప్లేస్కి వెళ్తున్నాడని, ఆ ప్లేస్ వరకు కాదు, ఆ ప్లేస్కి వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు టు ఉపయోగిస్తాం ఆ మీనింగ్లో. ఈ వాక్ టాస్ హైదరాబాద్, ఈ వాక్డ్ అప్ టు హైదరాబాద్ వరకు నడిచాడు అని మీనింగ్. అప్ టు అన్న వరకే, కాకపోతే ప్లేస్ చెప్తుంది. టిల్లు అంటే టైం గురించి మాత్రమే ప్రిపోజిషన్లో వాడుతాము, పక్కన టైంకి సంబంధించినవి వస్తాయి. అంటిల్ మై బర్త్డే, అంటిల్ క్రిస్మస్, అంటిల్ మండే, అంటిల్ సండే, అంటే 10 AM, అంటిల్ 1995. ఆ విధంగా మనం ఓన్లీ టైంకి సంబంధించిన ఇక్కడ నౌన్స్ మాత్రం వస్తాయి. కానీ అప్ టుకి మాత్రం ప్లేస్ రావచ్చు, క్వాంటిటీ రావచ్చు, డిస్టెన్స్ రావచ్చు. ఓకేనా. హీ విల్ వర్క్ డాష్ 10 AM అని అనుకోండి. ఇక్కడ హీ విల్ వర్క్ డాష్ 10 AM, వర్క్ టైం ఇచ్చినప్పుడు మాత్రం టిల్ వస్తుంది తప్ప అప్ టు రాయకూడదు. ఈ విల్ వర్క్ టిల్ 10 AM అని అనాలి. రెండు వరకే అని మీనింగ్ వస్తుంది. కానీ టైం గురించి చెప్పినప్పుడు టిల్ కానీ అంటిల్ కానీ, ప్లేస్ల గురించి అలాగే క్వాంటిటీ గురించి డిస్టెన్స్ గురించి చెప్పినప్పుడు మాత్రం అప్ టును వాడాలి. హీ ఈజ్ నాట్ డాష్ దిస్ జాబ్, అప్ టు దిస్ జాబ్, అతను ఆ జాబ్కి సూట్ అవ్వడని అర్థం. అంటే ఇక్కడ ఫిట్ ఫర్ అన్ఫిట్ అని చెప్పే సందర్భంలో ద వాటర్ లెవెల్ హ్యాడ్ రైజన్ అప్ టు చెస్ట్ వరకు వాటర్ లెవెల్ పెరిగింది అన్నప్పుడు ఒక ప్లేస్, ఈ చెస్ట్ శరీర భాగాలు ఒక ప్లేస్ వరకు అని మీనింగ్ వచ్చింది కాబట్టి అప్ టు, ఇక్కడ టెన్స్ సంబంధించింది, టైంకి సంబంధించిన లెవెల్ కాబట్టి అప్ టు రాయాలి. చెస్ట్ వరకు అని మీనింగ్ వచ్చినప్పుడు. వీ వాక్డ్ ఫ్రమ్ మై హౌస్ డాష్ ద లేక్, హౌస్ నుండి అప్ టు ద లేక్. అయితే ఫ్రమ్ టు ఉపయోగించవచ్చు. వీ వాక్డ్ ఫ్రమ్ మై హౌస్ టు ద లేక్, హౌస్కి నుండి లేక్కి నడిచాడు కాబట్టి అప్ టు రాయొచ్చు, టు రాయొచ్చు. నెక్స్ట్ ద కార్ కెన్ టేక్ డాష్ 7 people, ద కార్ కెన్ టేక్ డాష్ 7 people అంటే ఇక్కడ క్వాంటిటీ గురించి తెలుస్తుంది. అంటే ఎంత సామర్థ్యము, ఎంతమందిని పడుతుంది కారు బస్సు అని చెప్పినప్పుడు క్వాంటిటీని తెలియజేస్తుంది. ద కార్ కెన్ టేక్ అప్ టు 7 people, ఆ కారు 7 మాత్రమే తీసుకెళ్ళగలదు. ఓకేనా. అంటిల్ వాడకూడదు అప్పుడు. ద థియేటర్ కెన్ హోల్డ్ అప్ డాష్ 200 people, అంటే థియేటరు ఎంతమందిని మొత్తం అది లోపల దాని కెపాసిటీ ఎంతంటే అప్ టు వాడతాం. 200 people వరకు మాత్రం థియేటర్లో పట్టగలరు అనమాట. కాబట్టి ద థియేటర్ కెన్ హోల్డ్ అప్ 200 people అనాలి తప్ప అంటిల్ అని అనకూడదు. హోల్డ్ అప్ టు 200 people. ఇట్స్ పెర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్, అతని పెర్ఫార్మెన్స్ అనేది నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అని చెప్పినప్పుడు అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాలి. ఇట్ ఈజ్ అప్ టు యూ వాట్ టు డూ, నువ్వేం చేస్తావు అనేది అది నీ ఇష్టం, చాయిస్ అనమాట. అప్ టును వాడాలి. ఇట్ ఈజ్ అప్ టు యూ, నీ ఇష్టం. ఈజ్ నాట్ అప్ టు దిస్ వర్క్, అతను ఈ పనికి కరెక్ట్ కాదు అని అర్థం, చేయలేడని. ఈ విధంగా చాయిస్ సంబంధించినప్పుడు కూడా అప్ టుని ఉపయోగిస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి, అప్ టుకి వరకే అని మీనింగ్ వస్తుంది, టిల్లు అంటిల్ కూడా వరకేనే వస్తుంది. టిల్లు అంటిల్ తర్వాత ప్రిపోజిషన్గా వాడినప్పుడు టైంకి సంబంధించిన నౌన్స్ వస్తాయి. అప్ టుకి ప్లేస్ కానీ డిస్టెన్స్ కానీ 10 km 5 km, ఈ వాక్ 10 km, ఈ వాక్డ్ అప్ టు 10 km, హీ ర్యాన్ 300 అప్ టు 300 km అని డిస్టెన్స్ గురించి చెప్పినప్పుడు, ప్లేస్ గురించి చెప్పినప్పుడు, క్వాంటిటీ గురించి చెప్పినప్పుడు దేన్ని ఉపయోగిస్తాం అంటే అప్ టుని ఉపయోగిస్తాం. బిట్స్ చూడండి. డోంట్ పే ద బిల్ టుడే, ఈరోజు బిల్ పే చేయలేదు. వెయిట్ డాష్ టుమారో, ఈరోజు పే చేయలేదు. వెయిట్ డాష్ టుమారో ఏమంటాం ఇప్పుడు? బై అంటామా అంటిల్ అంటాం. రేపటి వరకు వెయిట్ చేయమని. ఇఫ్ యూ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ ది కాంపిటీషన్, నీకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటే యూ హ్యావ్ టు అప్లై, నువ్వు తప్పనిసరిగా అప్లై చేయి. ఎప్పటికల్లా అప్లై చేయాలి? బై 3rd April 3rd కల్లా అప్లై చేయమని. చూసారా మీనింగ్ మారిపోయింది. ఇక్కడ వరకు అని రాదు, బై అని వస్తుంది. నువ్వు April 3 వరకు అప్లై చేయు అని అంటామేంటి? April 3 కల్లా అప్లై చేయి నువ్వు ఈ కాంపిటీషన్లో, నువ్వు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే, చేయాలని కోరుకుంటే. ఈ విధంగా బై, టిల్, అంటిల్ తేడా, అలాగే టిల్, అంటిల్, అప్ టు రెండింటిని ఏ విధంగా వాడాలో ఈ వీడియోలో మీకు వివరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దీంతో 20 పార్ట్లు ప్రిపోజిషన్స్కి అయ్యాయి.
తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ప్రిపోజిషన్ మీద 20 వీడియోలు చేయడం అనేది ఎక్కడా లేనట్టే ఉంది. ఇంకా ప్రిపోజిషన్ సంబంధించి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఫ్రేజుల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజుల్ వెర్బ్స్ కూడా నెక్స్ట్ వీడియోలు చేయబోతున్నాను. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంతవరకు ఒక ఎత్తు అయితే తర్వాత వచ్చేవి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఓకేనా? ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.